2 నిమిషాల్లో ఆవిరితో సగ్గుబియ్యం పాపడాలండి. నిజంగానే మనము ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇంకా నైట్ నానబెట్టుకుంటే తెల్లారి వరకల్లా మంచిగా అంటే వాటర్ అనేది వెళ్ళిపోతాయి. నానబెట్టుకున్నాక మనకి రంధ్రాల గిన్నె ఉంటుంది కదా, జాలి గిన్నె, అందులో వడబోసేసుకొని ఉప్పు, కారము, ఇక్కడ ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్, మనకి మిరపగింజలు ఉంటాయి కదా, నేను రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అండి, అదైతే కొంచెం లిమిటెడ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను. కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు, అదే ఆప్షనల్. అవన్నీ వేసేసి కలపాలా అండి. కలిపేసి మనము స్టవ్ పైన ఆవిరి అంటే ఈ ప్లేట్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి చేసేసాను, వీడియో తీయడం మర్చిపోయాని చెప్పేసి మళ్ళీ తీసాను. సో స్టవ్ పైన మనం ఆవిరికి అనేది ఒక పాత్రలో వాటర్ తీసేసుకొని ఆవిరికి అని చెప్పేసి నీళ్ళు మరిగించేయాలి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అండి, ఇడ్లీ పాత్ర నూనె రాయకూడదు, మనము వాటర్ పెట్టకూడదు అండి. ఆ విధంగా పెడితే పాపడ అది మొత్తము స్మెల్ వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి. సో కొంచెం కొంచెంగా తీసేసుకొని సగ్గుబియ్యంని రౌండ్లో మనము చాలా చక్కగా పెట్టేసుకొని 2 మినిట్సే అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి వాటర్ అనేది వేడి అవుతాయి కదా, సో ఆ వీరికి అనేది అయిపోతుంది. 2 మినిట్స్ టైమింగ్ అనేది చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, చాలా చక్కగా వచ్చేస్తాయి. కానీ ఇది తీయడం మాత్రము పూర్తిగా చల్లారాకే తీవాలి, లేదు అని అంటే మాత్రము అది మొత్తం విరిగిపోతాయి. సో వాటిని తీసేసి నేను ఎండలో ఆరబెట్టేశాను. ఒక రోజు అయిందంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎండలకి. లేదు అని అంటే లేదు, మనం ఎండలో పెట్టకపోతే ఒక 2-3 డేస్ అలా టైం పడుతుంది. సో నేను ఎండలో పెట్టేశాను, చాలా చక్కగా ఆరిపోయాయి అవి. మనకి వాటిని మనం ఫ్రై చేస్తే అది కూడా చాలా చక్కగా వచ్చేసింది. మనకు తెలిసిపోతుంది అండి, సాబ్దానా కదా, సో అది గోలినప్పుడు చాలా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. గట్టిగా లేకుండా మనకి అంటారు బురబుర అని అంటారు కదా, మనం ఇలా ప్రెస్ చేయంగానే మొత్తము పగిలిపోతుంది. సో ఆ విధంగా అయిపోతుంది. అదేంటి అని అంటే మనము ఆ మిర్చి అది వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.